మరి మీరేం చేస్తున్నారు ఈరోజు? సామాన్య వ్యక్తులు, సామాన్య పౌరులు పక్కన పెట్టు. ఈరోజు రాష్ట్రాన్ని కొన్ని ఏళ్లుగా పరిపాలించి ఈ రాష్ట్రంలో అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఇళ్ల మీద దాడి చేస్తా అంటే కూడా ఈరోజు మీరు చూస్తూ ఊరుకోవడం వల్ల కాదా ఇవన్నీ జరిగేది? దిస్ ఈజ్ హై టైమ్. ద పోలీస్ ఇన్ ది స్టేట్ షుడ్ రైజ్ టు దిస్ అకేషన్. నాయకులు ఎవరన్నా చెప్తే చిన్న చిన్న హెల్ప్లు కావాలంటే చేయండి, కానీ అంతిమంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. ఈరోజు సామాన్య ప్రజలు కాదు, పెద్ద పెద్ద లీడర్లే ఈరోజు భయాందోళనకు గురవుతూ ఉంటే మీకు సిగ్గుగా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి కళ్ళు తెరవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. దయచేసి ఇటువంటి దుస్సాంప్రదాయాలను ప్రోత్సహించద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మా కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇటువంటి మాట్లాడద్దు మీరు, తప్పు ఇటువంటిది. ప్రజాస్వామ్యంలో హింసకి ఎక్కడా కానీ స్థానం ఉండకూడదని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. కానీ మీరు చేసే పరిస్థితి లేదో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు అంబటరాంబాబు గారు ఆరోపణ చేశారని అంటున్నారు, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారిని చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంతకంటే దారుణంగా మాట్లాడారు. అదే కదా నేను చెప్పేది. ప్రజాస్వామ్యంలో ఇంతగా మాట్లాడినా కూడా సహనం వహించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మీకు అనేక క్లిప్పింగ్స్ ఈరోజు చూపిస్తాం. నీ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? చంద్రబాబు నాయుడు నోట్లో వచ్చేటువంటి మాటలు అపోజిషన్లో ఉండేటప్పుడు అయినా కూడా ఆయన ఏమన్నా సమన్వయంతో ప్రతిపక్ష నాయకుడు కదా అని చెప్పి హుందాగా వివరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు కూడా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో. కొడకల్లారా, రండిరా కొడకల్లారా అని మాట్లాడినాడు. లోకేష్ ఆయన పాదయాత్ర చేసేటువంటి పోయే ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేను ప్రతి ఒక్కరికి ఏదో ఒక అడ్డపేరు పెట్టి బాడీ షేమింగ్ చేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు కదా. ఇవన్నీ సోషల్ మీడియాలో లేవా, పబ్లిక్ డొమైన్లో లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మీరు మాట్లాడారు కదా ఆ రోజు, మీరు మాట్లాడారు కదా. మీరు మాట్లాడి నీళ్ళ మీదకి వచ్చి దాడి చేయలేమా? మీరు చేసినప్పుడు మేము ప్రోత్సహించామా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది చాలా అన్యాయము, అక్రమమైనటువంటి చేతగాని వెధవల యొక్క మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు అనేక హామీలు వాళ్ళు ఇచ్చారు, అనేక ఇబ్బందులు ప్రజలకు ఉన్నాయి. ఇబ్బందులను సాల్వ్ చేయాలా? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీ సంకీర్ణ ప్రభుత్వం ఉండేటప్పుడు అనేక నిధులు ఈ రాష్ట్రానికి అధికంగా తీసుకొని రావాలా. ఘోరమైనటువంటి వైఫల్యం. నేను క్లియర్గా చెప్తా ఉండే, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంది వచ్చిందంటే 3,000 కోట్లు, పోలవరంకు 1,100 కోట్లు, అమరావతికి 2,000 కోట్లు ఎఫ్ఆర్బి కంటే అదనంగా లోన్ తెచ్చుకునేటువంటి వసతి. ఇంతకంటే ఏమైనా ఇచ్చారా? వాట్ ఈస్ దట్? ఈ రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పెన్షన్లో ఒక నెలకు అయ్యేటువంటి ఖర్చు అది. దాన్ని సాధించి మీరు ఈరోజు సైలెంట్గా ఉండి ఇవన్నీ మా మీద వేసేటువంటి పరిస్థితులు. అండ్ ముఖ్యంగా బాధాకరం ఏంటంటే ప్రముఖమైనటువంటి పత్రికల్లో చెప్పుకునేటువంటి వాళ్ళు విలువలు దిగజారి ఈ రోజుకి కూడా రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, బడ్జెట్లో ఎక్కడెక్కడ ఏం చేస్తారని మాట్లాడకుండా హెడ్లైన్లో బ్యానర్లో కూర్చొని మాట్లాడము. బ్యానర్ ఐటమ్స్ అన్నీ ఏంటంటే లడ్డు గురించి మళ్ళా ప్రస్తావించారు. ఇది న్యాయమా? ఇదే మీరు చేసుకుంటా పోతే ఈ 5 ఏళ్ల కాలం కూడా ఇదే చేస్తూ ఉంటారు. ఇదే దుష్ప్రచారం కోసమే మీరు మీ సమయాన్నంతా వెచ్చిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎనీథింగ్? పూర్తిగా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అదే కదా నేను ఇందాక చెప్పేది కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఏంటంటే 3,000 ప్లస్ 1,000, 4,000 కోట్లు. అంటే అది దేంతో సమానం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వితంతువులకు 2 నెలల పాటు ఇచ్చేటువంటి పెన్షన్లు. ఇంకా 2 నెలల పెన్షన్ మనకు 5,000 కోట్లు అవుతుంది. 60 లక్షల మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ ఇస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 65 లక్షల మందికి ఇచ్చేవాడు.
60 లక్షలతో ఇప్పుడు మీరు తగ్గించినారు, ఉండేటువంటి కోత కోసినారు, రకరకాలుగా తగ్గించినారు. ఈ 60 లక్షల మందికి కూడా 4,000 ప్రకారం మీరు ఇస్తే అయ్యేది 2,400 కోట్లు నెలకు. దాన్ని కూడా మీరు సాధించలేకపోయినారు. ఆ 2,400 కోట్లు ఒక నెలకు అయ్యేటువంటి ఖర్చులు కూడా మీరు రాబట్టలేకపోయినారు ఈ బడ్జెట్లో.